నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో 14 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజిత 7, అవమానాలు 2 అనగా ఇలా జీవిత కెరీర్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఐడియాలు చాలా పెద్ద పెద్ద ఐడియాలు వేస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు రెడీ చేసుకుని పెట్టుకుంటారు గొడుగు. ఎందుకంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అనుకోకుండా స్త్రీ విషయంలో వచ్చేసి లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. భార్య సమస్యకు వచ్చి రాగానే లేనిపోయిన ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలా కెరీర్లో చాలా వరకు ఇబ్బందిమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మన విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, దాన్ని సాధించాలన్నా ఓపికతో చేస్తారు. నిదానం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళు పేరులో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాల్సిన జాతకం కనబడుతుంది. ఒక స్థాన చలనం కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వ్యవసాయమైనా కానీ, లేదు ఒక పంట భూమి అయినా కానీ ఇలా జాతక యోగంలో అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పూజా బలాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పూజా బలం చేసినా ముందుకు రాకుండా, వెనక్కి పోకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మమ్మోరు వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా చేసే కార్యక్రమం కొంత ఇబ్బందిమైన సమస్యలతో పోరాటం జరుగుతుంటుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా కూడా
గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గురు బలం తగ్గింది కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఎవరిని అభిమానిస్తారో అట్నుంచే వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఏ కార్యక్రమైనా కానీ నమ్మాలి, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంటే, కానీ ఆ నమ్మకంతో కూడా మనం కూడా కొంచెం చేయాలి. ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా జాతకంలో రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసే పార్టీ కాకుండా కొత్త పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఇంత పాత పార్టీ అయినా కూడా వేరే దాంట్లో వెళ్ళే సిచ్యువేషన్లో ఇలా జాతకం యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ రంగంలో కొంచెం మనశ్శాంతి కొంచెం కోల్పోయారు వీళ్ళు. కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలంగా లేని దాని వలన ఎంత సంపాదించినా కూడా ఇంట్లో గౌరవార్థం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలాగా సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి యోగము, మంచి స్థానము, లక్ష్మి నిలబడాల్సింది, చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా అనుకునే పని చేసే కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి చాలామంది కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అప్పులు చేసి క్రెడిట్ కార్డు ద్వారాగా కొన్ని అప్పులు తెచ్చుకొని దాన్ని కట్టలేక ఒక అప్పు కాకపోతే ఇంకో అప్పు, ఇంకో అప్పు కాకపోతే ఇంకో అప్పు, అలాగ చేసుకుంటూ పోతూ వాళ్ళ కెరీర్లో ఉండవన్నీ నాశనం చేసుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఒక పని, ఒక క్రెడిట్ కార్డు మీరు వాడేటప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే మనం దాన్ని యూజ్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకేం కాదులే, మనకి ఉన్నారులే స్నేహితులు బంధువులు ఉన్నారులే అనుకొని మన అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మన అడిగిన స్నేహితుడే మనల్ని ఎత్తిని చేయబెడతాడు, మన అడిగిన మిత్రుడే మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టయానికి మనకు అందుకోకుండా ఉంటే దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ, చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ, ఆ విధంగా ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మనం ఏమనుకుంటాం, దగ్గర మనకి స్నేహితులు బంధువులు అందరి దగ్గర మనం వాల్యూ పోతుంది కదా అని భయపడి ఇంకా అప్పు తెచ్చి పెట్టి ఎన్నో నష్టాలు పోతుంటారు. ఇలాగ మీరు నష్టపోవద్దండి. ఏదైనా సరే మీ దగ్గర వెనక ఉంటేనే ముందు అడిగేయండి. వెనక లేనిది మీరు యూజ్ చేసుకొని ఎవరో కారు కొన్నాడు, ఎవరో ఇల్లు కొన్నాడు, ఎవరో ఏదో చేశాడని మీరు వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కొన్నారు, మీకు శక్తి లేదు కాబట్టి మీ శక్తి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాణాగండాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సెలవు సతమతం అవుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో ఎలా జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి అన్ని విషయాలు చూసి జాతక చక్రం వేయబడును, చూసి చెప్పబడును. ఎలాంటి యంత్రమైనా కూడా పూజా బలాలు చేసి మీకు ఆ యంత్రాలు ఏ యంత్రానికైనా కూడా పూజా బలం చేసి దానికి ప్రాణశక్తిని పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా పంపించగలుగుతాము. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.